యాంగిల్ కరెక్ట్‌గా ఉందా అండి? స్టార్ట్ చేయొచ్చా? ఉంది మేడం. కాకపోతే ఫోను యెస్. అడ్డంగా పెట్టుకోలేదు మీరు. అదే మొత్తం స్క్రీన్ పెట్టుకున్నా. ఇప్పుడు బావుంది. స్టార్ట్ ఓకే. చేయండి. ఓకే మాస్టర్. అయితే ఇప్పటిదాకా చక్కగా ధ్యానం జేసుకున్నాము. ధ్యానంలోకొచ్చాము. ఎందరో మాస్టర్స్ దయతో మనం ఇక్కడి దాకా వచ్చాము. నాకు ఒంట్లో కొంచెం బాలేదు. గొంతు సరిగ్గా లేదు. బట్ అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేదేంటంటే త్రివద తాపాలు. అంటే ఎన్ని రకాలుగా మనకు కష్టాలొస్తాయి. ఆ కష్టాల నుంచి మనం ఎట్లా బయటికి రాగలం. అయితే ఇప్పటిదాకా మనము ధ్యానంలోకొచ్చిన తర్వాత అందరూ చెప్పేదేంటి, "అబ్బా! నీకు కర్మలున్నాయి. కర్మల వల్ల కష్టాలొచ్చినాయి. ఆ కష్టాలన్నీ తీర్చుకోవడానికి కర్మ విపాక ధ్యానం జేయాలి. లేకపోతే ఆ కర్మలు తీర్చుకోవాలి. కొత్త కర్మలు చేయకూడదు." ఇవి ఊరికే అందరూ జెప్పేదే. ఆ కర్మలతో వచ్చిన కష్టాలు గాకుండా ఇంకా 2 రకాల కష్టాలుంటాయి. అదంతా చెప్పుకుందాము. కానీ దానికి ముందు ఒక చిన్న కథ చెప్తా. నాకు కథ చెప్పడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, ఈ వారమంతా నేను చెప్పలేదు కర్మ విపాక ధ్యానంలో కథలు. ఆహ్, సో, ఒక చిన్న కథ చెప్పుకుందాము. కథ చెప్పుకున్న తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఏంటి అసలు ఆ కర్మ ఏంటి? ఆ కర్మ ఎందుకొచ్చింది? అన్న విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఒక ఊర్లో ఒక భార్యాభర్త ఉండేవారు. చాలా ఫేమస్ ఆ ఊర్లో. ఎందుకంటే, ఆ ఊర్లో ఏ గొడవలైనా వాళ్ళే తీర్చేవారు. అయితే ముసలివాళ్ళు, కొద్దిగా ముసలివాళ్ళు, పిల్లలు లేరు. ఒక 60 ఏళ్ళు అట్లా ఉంటాయి. పిల్లలు లేరు. 50, 60 ఏళ్ళు అనుకోండి. ఆ కాలంలో అదే ముసలి అనుకోవాలిగ. అయితే ఆహ్, బాగా ఒకరికొకరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. చాలా మంచిగా ప్రేమగుండేవారు. వాళ్ళ ఇంట్లో గొడవలు, అరుచుకోవడాలంటూ ఎవ్వరికీ తెలీదు. ఆళ్ళదే గాకుండా ఊరంతా గూడా ఎప్పుడు అవసరం వచ్చినా ఎవరి ఇంట్లో అంటే తగాదాలన్నీ ఉంటాయి గదా! ఏవున్నా గూడా వాళ్ళొచ్చి హెల్ప్ చేసేవారు. అంటే వాళ్ళ ఇంటికెళ్తే హెల్ప్ చేసేవారు. పెద్దరికంగా పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆ ఊర్లో రాజుకి ఆ రాజు ఒక రాజు ఉంటారు గదా! సామంతపు రాజు అంటారు గదా! ఆ రాజుకేమో ఒక 10 గ్రామాలుంటాయి. ఈ గ్రామం నుంచి ఒక్క ప్రాబ్లమ్ గూడా రావట్లే. అందరూ హ్యాపీగున్నారు. భార్యాభర్తల మధ్యలో గొడవలు లేవు. అత్త కోడళ్ళ మధ్యలో గొడవలు లేవు. ఏమీ లేవు. ఆరా తీస్తాడు ఆ రాజు. ఏంటంటే, ఎందుకని, ఎందుకని రావట్లేదు? ఎందుకని గొడవలు రావట్లేదు కనుక్కోండి అని పంపిస్తాడు. పంపిస్తే తెలుస్తదనమాట. ఇట్లా భార్యాభర్తున్నారు. వాళ్ళు అందరికి సొల్యూషన్స్ అంటే అందరికి సమాధానాలిస్తారు. అందరి ప్రాబ్లమ్స్ తీరుస్తారని. అంత గొప్పోళ్ళా వాళ్ళని? రాజు కంటే అహం ఉంటది గదా! ఆ అహంతోటి ఏం జేస్తాడతను, సరేలే టెస్ట్ పెడదాం ఒకటి. వీళ్ళంత గొప్పోళ్ళా? అసలు ఏమి గొడవలు లేకుండా ఉంటారా చక్కగా? అసలు సాధ్యమవుతదా? ఎందుకంటే నేను నా పెళ్ళామే అన్నీ ఉండి, డబ్బులుండి మేము కొట్టుకు సస్తున్నాం. రాజుగారి పెళ్ళాం. మేము రాజు పేరుకే రాజు, రాజుగారి పెళ్ళాం కొట్టుకు చస్తున్నాం. ఏమి లేకుండా వీళ్ళు ఎట్లుంటారు హ్యాపీగా? టెస్ట్ పెడదామనేసి ఆయన దగ్గరున్న కొంతమందిని పంపిస్తాడు. పంపిస్తే చూడమని పంపిస్తాడు. వాళ్ళ వాళ్ళ మీద గమనించమనండి. ఒక టెస్ట్ ఉంది. బేసిక్‌గా వాళ్ళకి చేయాల్సింది. ఓకే. ఇక్కడేమైంది ఈ ముసలోళ్ళిద్దరు ఉన్నారు గదా! వాళ్ళకి కొన్ని డబ్బులు తక్కువవుతాయి. అంటే ఏజ్ పెరిగిపోతుంది. పని చేసే ఓపిక లేదు మగాయనకి. ఆడవాళ్ళెళ్లి పని చేసేవాళ్ళు గాదు ఆ రోజుల్లో. పొలం పనులన్నీ తగ్గించుకోవాలి గదా! అయితే ఆవిడేమంటది, "అయ్యా నువ్వు పొయ్యి మన ఇంట్లో ఒక గేదుంది గదా! పాత గేదొకటుంది. ఆ గేదెని అమ్ముకురా." ఓకే. అమ్ముకొచ్చినప్పుడు మనకి డబ్బులొస్తాయి గదా! ఆ డబ్బులతో మనం తినొచ్చు. కనీసం ఒక 6 నెలలైనా తినొచ్చు. దాని తర్వాత చూసుకుందాం. నువ్వైతే ఆ పని జేసుకొని రా అని జెప్తది. చెప్పంగానే ఆయనంటాడు సరేలే సంతకెళ్ళాలి గదా! సంతకెళ్ళి ఆహ్, ఆవునమ్ముకొని గేదెనమ్ముకొని వచ్చి ఆహ్, చేద్దాం. అదే డబ్బులు తీసుకొనొద్దాం అనుకున్నాడు. అది ప్లాన్. పొద్దున్నే లేస్తాడు. కొంచెం ఆహ్, తొందరగా ఎళ్ళాలి. సంత కొంచెం దూరంగుంది. ఏమి తినకుండానే బయలుదేరతాడు. ఒక 2 గంటలు అయితది. బయలుదేరి ఒక 2 గంటలు అవ్వగానే 8, 9 కొంచెం దూరం వెళ్తాడనమాట. ఎళ్ళంగానే ఎవరో అడ్డమొస్తారు. కనిపిస్తారు. "ఏమయ్యా ఎటు పోతున్నావు?" అనన్నాడు. అనంగానే మా
ఊర్లో ఇట్లా కథుంది. మా ఊర్లో పొలం ఉంది. నేను చేసుకోలేకపోతున్నాను. ఆ పొలం అమ్మేసాము. ఇప్పుడు డబ్బులు లేవు. ఈ గేదె ఒకటి మిగిలిపోయింది. ఈ గేదెని అమ్మేసి కొన్ని రోజులు తినాలి అని స్టోరీ అంతా చెప్పాడు అతనికి. అతనంటాడు, "అయ్యో! ఎంత కష్టం వచ్చిందబ్బా! నీకు ఈ ఈ గేదె నీకు అవసరం లేదు గదా! ముసలిదయిపోతుంది ఆ గేదె. ఏదో అమ్ముకొని కొన్ని డబ్బులొస్తాయి. ఎక్కువేమి రావు. కొన్ని డబ్బులొస్తాయి. ఆ కొన్ని డబ్బులకు బదులు నా దగ్గర ఒక గుర్రం ఉంది. ఈ గుర్రం ఉంది గదా! ఆ గుర్రం తీసుకో. గుర్రం మంచిది గదా! గేదె కన్నా గుర్రం మంచిది." అయితే అనుకుంటా, అవును కరెక్టే గదా! గేదె కన్నా గుర్రం మంచిది. ఇన్ని రోజులు నాకు కోరికుండింది గుర్రం ఎక్కి తిరగాలని. ముసలాడినయిపోతున్నా. నాకంత ఓపిక లేదు. ఆ! ఆహ్, హ్మ్. గేదె కన్నా గుర్రం మంచిది. సరే నువ్వు తీసుకో అని చెప్పేసి గేదెనిచ్చేసి గుర్రం తెచ్చుకుంటాడు. గుర్రం మార్పిడి వస్తు మార్పిడి చేసుకున్నట్టు మార్పిడి చేసుకుంటాడు. మార్పిడి చేసుకోంగానే కొంచెం దూరం నడుస్తాడు. తిరిగి ఇంటికి రాదు వచ్చేద్దామని. వచ్చేసింది కదా! గుర్రం దొరికింది గదా! ఏదో ఒకటిలే ఫుడ్ లేకపోతే ఏముంది గుర్రమేనా గర్వంగా ఉంటది ఇంటి బయటుంటే. కదా! ఎంత ఎంత దర్జాగుంటది గుర్రం ఉందంటే. అయితే 2 అడుగులేస్తాడు. ప్లానేసుకుంటాడు బ్రెయిన్‌లో. గుర్రాన్ని రెంట్‌కిద్దాము. అందరికి గుర్రం అవసరం వస్తది కదా! పెళ్ళిళ్ళప్పుడు, దీనప్పుడు గుర్రం అదొక కార్‌లాగా గుర్రం. రెంట్‌కిద్దాము. డబ్బులొస్తాయి గదా! దాంతో తిందాము. నా భార్యకి అదే చెప్తాను. డబ్బులొస్తాయని చెప్పి అని అంటాడు. అనంగానే ప్లానేసుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడు. అతనేమో గేదె తీసుకొని ఎళ్ళిపోయాడు. ఇంకొకతను. ఇక కొంచెం దూరం వెళ్ళగా గుర్రం ఉన్నాక నేనెందుకు నడవాలి? గుర్రం ఉన్నదే అందుకు గదా! తీసుకెళ్ళడానికి అదొక కారు. అదున్నాక నేనెందుకు నడుచుకొని రావాలని జెప్పి గుర్రం ఎక్కుతా. చల్ చల్ అంటాడు. అది గదలదు. గుర్రం కదలదు. ఎందుకు కదలట్లేదు? కదలవే అంటే కదలదది. దిగి జూస్తాడు. ఏమైంది నీకు కదులు అనంగానే జాగ్రత్తగా జూడంగానే దాని కళ్ళు కనిపించవు. గుడ్డిది ఆ గుర్రం. ఓరి నాయనోయ్! ఆయనెవరో తెలీదు. ఎందుకొచ్చాడో తెలీదు. వచ్చి మాట్లాడాడు. అడిగాడు. కష్టం జెప్పుకున్నా. కష్టం జెప్పుకోంగానే ఏం జేశాడు? గుడ్డి గుర్రం నాకిచ్చి నా గేదెని తీసుకుపోయాడు. ఆ గేదెని అమ్ముకుంటే అది ఇంకా కొంచెం ఓపికుంది ఆ గేదెకి. ఎంతో కొంత డబ్బులొచ్చేది. ఎందుకంటే గేదె చర్మం గూడా వాడతారు. గుర్రాన్ని ఏం చేసుకుంటా? గుడ్డి గుర్రాన్ని ఏం చేసుకుంటా నేనిప్పుడు? దేవుడా! అనుకోని సరే ఏదో ఒకటి ఎంత కాదనుకున్న గుర్రం గుర్రమే గదా! పాడైపోయిన కారు పాడైపోయిన కారే. ఎంతో కొంత వస్తదేమో చెత్తకుప్పలో బారేసినట్టు. ఎన్నో కొన్ని వస్తాయిలే అనేసి బయలుదేరతాడు మళ్ళీ సంతకు బోతాడు. గంట సేపు ఇప్పుడు వేస్ట్ అయింది. అటు ముందుకెళ్ళి, ఎనక్కొచ్చి, ముందుకెళ్ళి మొత్తానికి మళ్ళీ సంతకు బయలుదేరతాడు. బయలుదేరతాడు. కొంచెం దూరం వెళ్ళంగానే మళ్ళా ఒక 15, 20 నిమిషాలు, అరగంట దూరం వెళ్ళంగానే ఇంకొకతను కనిపిస్తాడు. "ఏమైందయ్యా?" ఇట్లా అంటే, "అమ్మ అక్కడొకడొచ్చాడు. ఇట్లా నన్ను" మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. ఓ 15 నిమిషాలు మాట్లాడాడు. అట్లా నాకు ఇల్లుంది, అదుంది, ఇదయింది, అదంతా చెప్పాడు. చెప్పిన తర్వాత అతనేమంటాడు, "అయ్యో! ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు? నీకేమో గుర్రం ఉంది. ఇప్పుడు ఆ గుడ్డి గుర్రాన్ని ఏం చేసుకుంటావు? సంతకు పోయినా నీకెక్కువ డబ్బులు లేవు. నా దగ్గర చూడు ఆవుంది. ఈ ఆవు మంచిదే ఈ ఆవు. ఓకే. మంచి ఆవే ఇది. కాకపోతే మా ఊర్లో దానికి కావాల్సిన గడ్డి లేదు. మీ ఊర్లో ఆ రకమైన గెడ్డుందంటే, ఓహ్! బోలెడుంది మా ఊర్లో గెడ్డి అని చెప్తాడు ముసలాయన. ఆ గెడ్డి పెడితే ఈ ఆవు నీకు పుష్కలంగా పాలిస్తది. ఆ పాలు అమ్ముకొని నువ్వు బ్రతకచ్చు. నువ్వేం చేయక్కర్లే. జస్ట్ పాలమ్ముకొని బ్రతుకు. నువ్వు తాగొచ్చు, బలంగుండొచ్చు, నీ భార్య తాగొచ్చు, పాలమ్ముకొని బ్రతకండి. చెప్పగానే ఈ ఐడియా బావుందే! అది చూడంగానే కొంచెం ఉంది. గెడ్డే గదా పెట్టాల్సింది. వాళ్ళ ఊర్లో ఆ గెడ్డి లేదంటున్నాడు. మన ఊర్లో గెడ్డుంది. చాలా ఉంది. ఆ రకమైన గెడ్డి. ఏదో ఒక రకమైన గెడ్డి అన్నాడతను. ఉంది. చాలుంది. ఏం చేద్దాం? పెట్టుకుందాం. ఆ గుడ్డి గుర్రం ఏమొస్తది? పనికిరాదు గదా! ఆ గుడ్డి గుర్రాన్నిచ్చేసి చెప్పాడు. న్యాయంగానే చెప్పాడు. అది గుడ్డి గుర్రము నాకు తర్వాత తెలిసింది అని చెప్పాడు. అతనేం చేశాడు? గుడ్డి గుర్రాన్ని తీసుకొని ఈ ఆవునిచ్చాడు. కొంచెం దూరం బోయాడు. వాళ్ళ ఊరు చివరి దాకా బోయాడు. అంటే ఒక గంట పైన నడిచాడు. నడవంగానే ఊరు చివర ఇంకా వాళ్ళ ఊరెళ్ళడానికి ఇంకో గంట పైనుంది. కానీ ఆ ఊరు చివర గడ్డి కనిపించింది. గడ్డి పెట్టడానికి తిను పాపం దాన్ని చూస్తే బక్క చిక్కిపోయింది. ఆవు పాలిచ్చేటట్లేదు. అది ఎట్లైనా పాడైపోయేలాగుంది. తినవే అని జెప్పి ఆ గడ్డిని లోపల పెడతాడు. నోటి దగ్గర పెడతాడు. అది తినదు. తిను అని ఇట్లా గట్టిగా ఇట్లా తెరిచి పెడదామని అనుకుంటాడు. చూస్తే దానికి పళ్ళు లేవు. అది ముసలి ఆవు. దానికి పళ్ళు లేవు, ఏం లేవు. ఏం జేత్తాడింక గడ్డి ఏడ బెడతాడు? అది ఎట్ట తింటది? అది ఏం పాలిస్తదింక? అబ్బా! ఏందిరా బాబు ఇట్లా అయింది అని జెప్పేసి మళ్ళీ బయలుదేరతాడు. సంతకి ఎంతో కొంత ఆ ఉన్నవావో, చచ్చినావో ఏదో ఒక ఆవు మొత్తానికి ఎంతో కొంత ఒస్తది గదా! అనేసి బయలుదేరతాడు. బయలుదేరంగానే ఈ కొంచెం దూరం వెళ్ళంగానే ఒకతను కనిపిస్తాడు మళ్ళీ. "ఏందది ఎక్కడ తీసుకుపోతున్నావు ఆవుని" అంటే మళ్ళా స్టోరీ అంతా చెప్తాడు. చెప్పంగానే "అయ్యయ్యో! నీకెంత కష్టం వచ్చింది. నా దగ్గర ఒక పుంజుంది చూడు. పుంజు ఎంత మంచిదసలు.
పుంజుని నువ్వు కోడి పందాలకి ఇచ్చుకోవచ్చు. రెంట్‌కి ఇచ్చుకోవచ్చు పుంజుని. దాంతో నీకు డబ్బులొస్తాయి. నువ్వు బాగుండొచ్చు. ఈ పాత ఆవుని ఏం చేసుకుంటావు నువ్వు? పనికిరాదు. ఆ ఆవు పనికిరాదు, ఏమీ పనికిరాదు. ఏం చేసుకుంటావు ఆ ఆవుని? సరే అని ఆ పుంజుని తీసుకోమంటాడు. పుంజు తీసుకుంటాడు. పుంజుని తీసుకొని ఆవు ఇచ్చేసాడు. బయలుదేరతాడు. కొంచెం దూరం వెళ్ళంగానే ఇట్లా ఎత్తుకొని పుంజుని బయలుదేరతాడు. కొంచెం దూరం వెళ్ళంగానే వాసనొస్తుంది. ఏదో వాసన. ఏంట్రా బాబు వాసనొస్తుంది అని జెప్పేటప్పటికి చూస్తే ఆ పుంజుకన్ని కాట్లు, కాట్లు, కాట్లు చర్మం అంతా కాట్లు, ఆ కాట్ల నుంచి చీము గారుతుంది. ఓరి నాయనో! ఈ పుంజునెవరు తీసుకుంటరు? ఎవరు తీసుకోరు. ఏంట్రా బాబు! అప్పటికే చిరాకొచ్చేసింది. ఏంటిది ఇట్లా అయిపోయింది అని. కొంచెం దూరం వెళ్ళంగానే ఇంకొక మనిషి కనిపిస్తాడు. కనిపిచ్చి అంటాడు, "నా దగ్గర పొట్టేలు" అంటే ఇది పొట్టేలంటారు గదా! అది అంటే అదొక ఆహ్, గొర్రె. పొట్టేలుంది. దాన్ని తీసుకో, ఆ గొర్రెని తీసుకో. అది నీకు పని జేస్తది. ఈ పుంజుని నాకిచ్చేయి. నీకెట్లైనా అది పాడైపోయింది గదా! మళ్ళీ స్టోరీ అంతా చెప్తాడు. పుంజు పాడైపోయింది గదా! నాకిచ్చేయి. ఆ గొర్రెని తీసుకుంటాడు. గొర్రెని తీసుకొని ఇగ ఆల్‌మోస్ట్ వచ్చేస్తాడిక్కడికి. మా అంచు దాకా వచ్చేస్తాడు. మన సంతకొచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత గొర్రె ఏం జేసింది? ఆ గొర్రె అది కొంచెం అంత దూరం వెళ్ళంగానే కింద పడిపోయింది. మూర్ఛ తప్పి పడిపోయింది ఆ గొర్రె. ఒకతను చూసి ఏమైంది అనంగానే ఇట్లా స్టోరీ చెప్తాడు. సరేలే ఆ గొర్రె నేనేదో ఒకటి జేసుకుంటానని నీకేం గావాలంటే, నాకేం వద్దు బాబు ఒక రూపాయి ఇవ్వు. పొద్దున్నుంచి ఏమి తినలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. కొంచెం అక్కడ పూటకూళ్ళ అమ్మ ఉంటది గదా! ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! ఫుడ్ పెట్టడానికి ఆ రూపాయితోటి నేనేదైనా తింటా అంటారు. అనంగానే సరే అని రూపాయిస్తాడు. రూపాయి ఇవ్వంగానే అక్కడ బోతాడు. అక్కడికెళ్తాడు. అన్నం అంత ప్లేటు పెట్టమని ఇస్తాడు. రూపాయికి బోలెడొస్తది అన్నం. కొంచెం ఇదేమంటారు ఆహ్, అదేమంటారు మజ్జిగ, మజ్జిగ, గిన్నె ప్లేట్ మీల్స్ అన్నీ వస్తాయి. ప్లేట్ మీల్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత అక్కడ పక్కన ఒకతను అలా చూస్తుంటాడు జాలిగా. "ఏం బాబు ఏమైందంటే, 3 రోజుల నుంచి అన్నం తినలేదండి" అంటే అప్పుడు అనుకుంటాడు మనసులో, "అయ్యో! నేను హ్మ్, ఒక్కరోజు పొద్దున్నుంచి సాయంత్రం తినకపోతే ఇట్లా ఉందా? 3 రోజుల నుంచి అన్నం తినలేదని" ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఆయనకిచ్చేస్తాడు. ఆ కొంచెం ఇంత కొద్దిగా మజ్జిగుంటే, ఆ మజ్జిగ తాగుతాడు అంతే. పొద్దునెప్పుడో బయలుదేరిన అతను మూడో, నాలుగో అయిపోయింది. మళ్ళా ఇంటికి పోవాలి. ఇంకో 3 గంటలు నడవాలి. మజ్జిగ తాగుతాడు, బయలుదేరతాడు. ఇప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత పెళ్ళాంకి ఏం జెప్పాలి? ఆలోచిద్దాం. మనం ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాం అనుకుందాం. ఓకే. నేను పెళ్ళాన్ని, నా మొగుడు అట్లా పని జేశాడు. అప్పుడు నేనేం జేస్తా? ఓయ్ మనిషా? పశువా? అసలింత ఏజొచ్చింది. ఆ మాత్రం బుద్ధి లేదు నీకు? ఇంత వయసొచ్చింది చూసుకోవు ఆ మాత్రం? ఈ కథంతా జెప్తే? ఆ! ఏమంట? కథంతా జెప్పినప్పుడు ఏమంట? బుద్ధి లేదు నువ్వు ఫస్ట్ నీకున్నది ఏం జెప్పినా నీకు? గేదె అమ్ముకొని రమ్మన్నా. ఆ పని జేయకుండా ఎందుకు ఈ పెత్తనాలన్నీ జేస్తున్నావు? వాళ్ళెవరైనా మధ్యలో రాంగానే అట్లా ఇచ్చేస్తావా? పోనీ తీసుకున్నావు. ఆవుకు పళ్ళున్నాయో లేవో చూడొద్దు? ఆ గుర్రం గుడ్డుగా గడ చూడొద్దు? నీకు ఆ మాత్రం బుద్ధి లేదు? ఇన్నేళ్ళు వయసొచ్చిన తర్వాత గూడా నీకు ఆ మాత్రం బుద్ధి లేదు? అని ఒక పెద్ద గొడవ స్టార్ట్ అయింది. ఇంటికి చేతులు ఊపుకొనొస్తే. నేనైనా సరే, ఎవరైనా సరే, బుద్ధున్న వాళ్ళెవ్వరైనా సరే అంతే జేస్తారు. అది తప్పా, రైటా అనేది మనకు తెలీదు. ఓకే. అదైతే చేస్తాం. ఎందుకంటే కోపం ఫస్ట్. మాటెప్పుడంటాము? ఒక మాట ఎందుకు జారుతాము? కోపమొచ్చినప్పుడు జారుతాం. కోపం ఎందుకొస్తది? పరిస్థితులు మారినప్పుడు. అంత ప్రశాంతంగున్నప్పుడు కోపం రాదు. పరిస్థితులు మారినప్పుడు కోపం రాదు. పరిస్థితులు మారినప్పుడు మనకి నచ్చినట్టు మారితే కోపం రాదు. మనకి నచ్చనట్టుగొస్తే కోపమొస్తది. మనం జేస్తేనేమో భయపడతాం వేరే వాళ్ళకి జెప్పడానికి. వేరే వాళ్ళు జేస్తేనేమో రెడీగుంటాం తిట్టడానికి. ఓకే. ఈ స్టోరీ ఎండింగ్ జెప్తా. కానీ దానికంటే ముందు ఇందాక జెప్పా గదా! తాపాలు 3 త్రివద తాపాలు అని. కర్మ వల్లొచ్చింది, బుద్ధిలేనితనం వల్లొచ్చింది, మన ఆరోగ్యరీత్యా మనం అంటే మన భౌతికంగా సరిగ్గా పాటించుకోకుండా అన్ని జేసిన వల్ల వచ్చిన కష్టాలు. అంటే ఏంటి? శారీరకంగా వచ్చిన కష్టాలు, నోట్లో అడ్డమైన చెత్తంతా ఏసి నవిలినప్పుడొచ్చిన కష్టాలు. అంటే షుగరు, బీపీ, అక్కర్లేని టెన్షన్‌లు, వీళ్ళేం జేశారు, వాళ్ళేం జేశారు, వాళ్ళ పెళ్లిలో పిల్లకి 30 తులాలిచ్చారు. నేను 50 తులాలివ్వాలి. లేకపోతే ఎట్లా? నిద్ర పట్టకపోవడము, టెన్షన్‌లు పెట్టుకోవడము, వాళ్ళ పిల్లకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా వాడికి అంత మంచిగా రాలేదు. ఎట్లా, ఎట్లా, ఎట్లా బుర్రలో, నెత్తిలో పెట్టుకొనొచ్చిన రకాలన్నీ భౌతికంగా వచ్చినాయి. కర్మకి దానికి సంబంధమే లేదు. ఇంకోటి, ఇంకో రకమైనదేంటి? మన అదేమో భౌతికంగా తెచ్చుకున్న సమస్యలు హెల్త్‌కి. ఇంకో రకం ఏంటి? బుద్ధిలేనితనంతో ఇన్వెస్ట్‌మెంట్లు ఇగో ఇట్లాంటివి. ఈ పనులు చేసినవన్నీ బుద్ధిలేని పనులతో చేసినవి. మనం చేస్తాము.
ఆ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాం. అంటే ఆ మాత్రం జేసినప్పుడు ఆ బుద్ధి లేదు చూసుకోవాలని ఆ మనిషికి గూడా ఇన్ని సార్లు ఒకసారి మోసమైంది. రెండోసారి మోసమైంది. మూడోసారి మోసమైంది. నాలుగోసారి అయినా అంతే. ఏం జేశాడు? చూసుకోకుండా ఆ మాత్రం తెలివి లేదు. లౌక్యం లేకపోతే ఎట్లా? ఎట్లా బ్రతుకుతారు? అలాంటిది. అలాంటివొచ్చే కష్టాలు ఇంకో రకం. మూడో రకం ఏంటంటే కర్మ వల్లొచ్చినవి. అది మనకందరికీ తెలుసు. ఈ పాటికి ఒక 1,00,000 సార్లు చెప్పుకున్నాం కర్మ వల్ల, కర్మ విపాక ధ్యానం వల్ల అదంతా పక్కన పెట్టేద్దాం. ఈరోజు ఆ భౌతికంలో మనం ఫుడ్, హెల్త్ అదంతా కూడా పక్కన పెడదాం. ఎందుకంటే చాలా రకాలుగొచ్చినాయి. గింజలు తినమని ఒకలంటారు, నెయ్యేసుకోవద్దని ఒకలంటారు, గుడ్డు తిన్నప్పుడు ఏదో తినమని ఇంకొకలంటారు, శాకాహారం, మాంసాహారం రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు అన్నీ ఒక 1,00,000 రకాలు చెప్పారు. కారం తినొద్దు, ఉప్పు తినొద్దు, నీ ఆకలికి గాలి తిని బ్రతకమని చెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. అది వేరే తత్వం. ఓకే. దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకో రకం ఏంటంటే, ఈ బుద్ధి లేని పనులు జేసొచ్చినప్పుడు భార్య అయినా, భర్త అయినా దాన్ని ఎట్లా కంట్రోల్ జేసుకోవాలి ఆ కోపాన్ని? ఎంత కోపమొస్తది ఆ భార్యకి? పొద్దున్నే మంచిగా ముచ్చటగా చెప్పి పంపించిందా బాధ్యతగా? "ఇది అమ్ముకొని డబ్బులు తీసుకొనిరా. మన దగ్గర డబ్బులు లేవయ్యా! డబ్బులు లేకపోతే ఎట్ట తింటాము? ఎట్లా బ్రతుకుతాము? అడుక్కోవాలి వేరే వాళ్ళని." అది వద్దు అంటే ఏంటి? మరి ఏం జేసొచ్చిండాయన? కదా! కోపమొస్తది. ఆ టైంలో ఏం జేయాలి? ఆ కోపాన్ని ఎట్లా కంట్రోల్ జేసుకోవాలి? ఇది ప్రతి ఒక్కళ్ళు అనుభవించే సిట్యుయేషనే. ఈ విషయం ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో గాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి పిల్లల విషయంలో గూడా. వాళ్ళకిది పెట్టమని జెప్పి బయటికెళ్ళామనుకోండి మనం. వాళ్ళు పెట్టడం చేత గాదు. సగం బెడతారు, సగం బెట్టరు. ఇంటికి రాగానే ఉయ్య కోపమొస్తది. నీకు ఒక్క పని జెప్పాను. అది గూడా నువ్వు చేత గాదా నీకు? పిల్లలకి అన్నం పెట్టమన్నా సరిగ్గా పెట్టలేవు. ఇది జేయలేవు, అది జేయలేవని. అట్లనే మగోళ్ళు ఏదైనా పని జెప్పారనుకోండి ఏదో పని. మనం సరిగ్గా జేయకపోతే ఏమైతది? కోపమొస్తది. ఈ ప్రాబ్లమ్‌ని మాత్రమే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ 3 విషయాలు తెలుసుకున్నాము. కానీ ఈ ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ జేయాలి? ఎట్లా మనము ఇందులో నుంచి బయటపడాలి? అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కథ చెప్పా గదా! ఇంటికెళ్ళాలిప్పుడతను. ఆలోచిస్తున్నాడు ఇంటికెళ్ళేటప్పటికి. ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికొచ్చాడు. ఇంటికి రాగానే తెల్లవాడు "ఏవండీ వచ్చావా? ఇంత లేట్ అయింది. ఏం చేశారు?" అంటే, "ఉండవే కొంచెం నీళ్ళివ్వు చెప్తాను" అని అనంగానే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ఇచ్చింగానే అడిగింది. "ఏమైంది?" అంటే, "ఇగో ఇట్లా పోయింది. పోంగానే ఒక గుర్రం ఇట్లా వచ్చింది. గుర్రం ఇవ్వంగానే నేనొచ్చాను. అదే గుర్రానికి మార్పిడిచ్చాను ఎద్దుని" అనంగానే, "పోనీలెండి మంచిదే గదా! గుడ్డి గుర్రం అయితే ఏముంది? మన ఇంటి ముందుంటది. మనకు మంచి పరువు. ఆ గుడ్డి గుర్రం ఏదో ఒక పని చేయకుండా పోతదా? ఇన్ని రోజులు మనకెట్లైనా కోరికుండింది గదా! ముసలోళ్ళయిపోతున్నాం. పిల్లలు ఎట్టాగా లేరు. గుడ్డి గుర్రం ఉంది. ఏమైద్ది గుడ్డి గుర్రం ఉంటే" అంటే, "అయ్యో! ఆగవే తల్లి గుడ్డి గుర్రం గాదు. ఆ గుడ్డి గుర్రాన్ని మార్చి మళ్ళీ నేనొక ఆవును తెచ్చాను" అంటే, ఎంత మంచి పని చేశారండి మీరు. గుడ్డి గుర్రాన్ని మార్చేసి ఆవును తీసుకొచ్చారు. పోనీలే. ఆ గుర్రం పోతే పోయింది. ఆవు ఇంకా బెటర్ గదా! దానికి మంచిగా ఏదో ఒక గడ్డి మనమే పెట్టొచ్చు గదా! స్టోరీ అంతా చెప్తాడు. ఒక్కొక్కటి మెల్లగా చెప్తున్నాడు స్టోరీ. ఆ ఆవును తీసుకొచ్చాను అంటే, అట్లా ఆవును తీసుకొచ్చి మంచిదేనండి ఆవు. దానికి మంచిగా దానికి హెల్ప్ చేద్దాము. మంచిగా ఫుడ్ పెడదాము. పాపం ఎన్ని రోజులు ఆ గడ్డి తినక ఎంత బాధపడిందో అంటే, దానికి పళ్ళు లేవే అనంగానే, పళ్ళు లేవు. ఇగ మళ్ళీ ఇంకొకళ్ళు దొరకంగానే పుంజుని తీసుకొచ్చానని చెప్తాడు. మొత్తం స్టోరీ చెప్తున్నాంగానే ఆమె రియాక్షన్ చూడండి. పుంజుని తెచ్చారా? పుంజు ఇంకా మంచిది గదండీ! పొద్దున్నే మనం లేవలేకపోతున్నాము. ముసలోళ్ళయ్యాము. టైంకి లేవట్లేదు. సంధ్యావందనం జేయట్లేదు. అన్ని ప్రాబ్లమ్సే వచ్చినాయి మనకి. పొద్దున్న లేవకపోతే ఇవన్నీ కష్టాలే. పొద్దున్న లేసి కొంచెం ముందే పుంజుంటే మంచిగా పొద్దున్నే లేపుతది మన్ని. ఎంత మంచి పని జేశారసలు మీరు. ఆ! మంచిదండి. కాదే ఆ పుంజుని బోయి ఆ పొట్టేలొచ్చింది. అదే ఆ గొర్రె వచ్చింది అనంగానే, గొర్రె అయితే ఇంకా మంచిది గదండీ! ఆ గొర్రె చర్మాన్ని అమ్ముకోవచ్చు. గొర్రెకి గూడా మనకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తది. ఇటుపక్క, అటుపక్క మనకేదో కొంచెం ఉంటది. దగ్గరుంటది. మనతో పాటు కొంచెం దానికి గూడా ఏదో కొంచెం బెడితే చాలులే. ఏమైంది గొర్రె అయినా పర్లేదు. మంచి పని జేశారు మీరు గొర్రెని తీసుకొచ్చారు. ఏదో ఒకటి వచ్చింది గదా! చాలు. లేదే ఆ గొర్రె గూడా బోయింది. రూపాయి వచ్చింది. నేను అన్నం తిందాం అనుకున్నాను అని జెప్తాడు. చెప్పంగానే అంటది. "అయ్యో! పొద్దున్నుంచి మీరు అన్నమే తినలేదండి. నేనెన్ని సార్లు అనుకున్నాను అన్నం తినకుండా పోయాడు నా మొగుడు. అసలు ఎట్లా ఉంటాడో? ఏం చేస్తాడో? అసలు ఆ ఎండకి ఎట్ట తట్టుకున్నాడో? అసలే తట్టుకోలేడు మా ఆయన. అనుకున్నాను. మంచి పని చేశారు. రూపాయి పోతే పోయింది. కనీసం కడుపు నిండా తిన్నారు. నాకదే చాలు. 10,000" అని అనంగానే తినలేదే. తినకుండా ఆ అబ్బాయికి పెట్టాను. ఆ అబ్బాయి 3 రోజులు నేను తినలేదంట అంటే, ఇంతకంటే మంచి పుణ్యం ఏముందండి? గేదె పోతే పోయింది. ఒక అబ్బాయికి మంచి పని జేశారు మీరు. ఇంతకంటే మంచి మీకేం గావాలి? ఏముంది? ఏం గావాల్సింది? ఆ! భగవంతుడు మంచి వాళ్ళకి మంచే జేస్తాడు. మీరు ఏం పర్వాలేదు. మంచి పని జేశారు. పొద్దున్న తినలేదు. ఇప్పుడు రాత్రి తింటున్నారుగా ఏం గాదు.
ఆ అబ్బాయి పాపం 3 రోజులు తినలేదు. మళ్ళెప్పుడు తిండి దొరుకుద్దో ఆ అబ్బాయికి. చాలా మంచి పని చేశారు. నాకెంతో తృప్తిగుంది ఇవాళ. గేదె పోతే పోయింది. మంచి పని చేసి ఇంటికొచ్చారు. చాలా హ్యాపీ. రండి అన్నం పెడతాను. మంచిగా తిని పడుకోండి అని. మనం ఇందాక అనుకున్న దానికి, దీనికి స్టోరీ చూడండి ఎట్లుందో. మనం ఏమనుకున్నాం? సొర, 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 సొర కాలుతుంటది. ఒక్కొక్కసారి బయటికెళ్ళినప్పుడు గూడా, ఏదో మాటకు మాట కంటే గూడా ఇట్టా చూస్తుంటరు పిల్లలు గాని, మన అత్తగారులు గాని, ఇట్ట ఏంటి ఈమె ఇట్ట మాట్లాడుతుంది అని. ఆ! ఎందుకంటే సొర, సొర ఇంటికి రా పని చెప్తా అన్నట్టుగా ఉంటది. ఆ! ఆమె చూడు ఏం చేసిందో. చక్కగా ఇంటికి రాంగానే భర్త అంత బాగా రిసీవ్ చేసుకుంది. ఒక్క మాట అనలేదు. ఇక గొడవలెక్కడొస్తాయి? ఇప్పుడు ఇది చాలా ట్రిక్కీ క్వెషన్. అంటే ట్రిక్కీ అంటే చాలా గమ్మత్తయినది సిట్యుయేషన్. వినడానికి కథ గాబట్టి చాలా బావుంది. అందులో మర్చిపోయా. ఆ స్టోరీ ఎండ్ చేస్తా. ఆ స్టోరీలో ఏమైంది లాస్ట్‌కి మర్నాడు పొద్దున్న లేవంగానే ఇంటి ముందు ఒక గుర్రం, మంచి గుర్రం, ఒక ఆవు, ఒక పొట్టేలు, ఒక బంగారపు పుంజు, కోడిపుంజు అన్నీ రెడీగున్నాయి ఇంటి ముందు బయట. పోయినవన్నీ రెడీగున్నాయి. ఎక్కడి నుంచి అంటే ఆ రాజుగారు బెట్టిన టెస్ట్ అది. చూడ్డానికి వీళ్ళెట్లా తట్టుకుంటరు, ఏం జేస్తారు అని పెట్టుకున్న టెస్ట్ అది. మనకి మనకి టెస్ట్‌లు గూడా అట్లనే వస్తాయి లైఫ్‌లో. టెస్ట్‌లంటే ఇవి మన సహనాన్ని పరీక్షించే టెస్ట్‌లు ఇవన్నీ. సహనముండాలి, ఓపికుండాలి, ధైర్యముండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఎదుటి ఎదుటి వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళ భావన ఎలాంటిది? ఇతను సరే తింగర పనే జేశాడనుకుందాం. ఓకే. సరిగ్గా చూసుకోలేదు కానీ తన భావన ఎంత సుద్దిగుందంటే, ఎవ్వరిని మోసం చేసే రకం గాదు. అది పెళ్ళానికి ఆల్రెడీ తెలుసు. మా ఆయన ఎవ్వరిని మోసం జేయడని. సరే ఆయన్ని మోసం జేశారు. మోసం జేసినా ఆ పని అయిపోయింది గదా! ఇప్పుడు ఆయనను తిట్టినంత మాత్రాన మళ్ళీ తిరిగొస్తదా గేదె? ఆమె ఎంత తెలివైందంటే, ఆమె తెలుసుకుంది ఆ విషయాన్ని. ఒక పని అయిపోయింది. ఒక మోసపోయాడు. మనసులో ఏమని అనుకునుంటది, సరే ఈసారి మోసపోయాడు. నెక్స్ట్ టైమ్ నేనే బోతా సంతకి. ఈయనకు తెలియనట్టుంది. హ్మ్. బేరం ఎట్లా జేయాలో తెలియనట్టుంది. నేనే సంతకెళ్తా. నేనే ఫిక్స్ చేసుకుంటా ప్రాబ్లమ్‌ని. ఇప్పుడు ఆయనని ఏం లాభం? అని ఆమె ఆలోచించుకొని, మనసులో బెట్టుకొని, ఆయన రాగానే అతని బాధపడకుండా అతను ఆల్రెడీ బాధపడుతున్నాడు. ఏమి తీసుకురాలేదు ఇంటికి. ఏం అంటే నష్టపోయానని ఆల్రెడీ బాధపడుతున్నాడు. బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ఆయన భావనని తెలుసుకొని, ఓకే. ఈయన మంచిగానే ఉన్నాడు. పాపం తెలియక అట్లా అమాయకంగా మోసపోయాడు. పోనీలే మంచే జేశాడు గదా! మొత్తానికి తిరిగి ఎవరిని మోసం జేయలేదు గదా! మంచి పని జేశాడు గాబట్టి ఒకడికి ఫుడ్ పెట్టాడు గాబట్టి మంచే గదా! అని ఆమె తగ్గింది ఫస్ట్. చాలా తగ్గింది. ఆ కోపాన్ని అంతా అణచుకుంది. ఎందుకంటే కోపం రాకుండా ఉండడం చాలా కష్టం. ఆ టైంలో కోపం గాదు గదా! 4 బాధాలనిపిస్తది. ఆ మాత్రం బుద్ధి లేదా అని. కదా! అది దెలుసుకోవాలి మనం. ఆ ట్రిక్ దెలుసుకోవాలి. భౌతికంలో బ్రతకాలంటే కర్మలన్నీ పక్కన పెడదాం. కర్మలుగొచ్చినవి అది ఇంకో కేటగరీ. అది ఇంకో రోజు చెప్పుకుందాం. మనము కంట్రోల్ జేసుకోగలిసేవి ఏంటి? ఇట్లాంటి అహం, తర్వాత వేరే వాళ్ళు తప్పు జేస్తే ఈజీగా మాటలనడం, ఈజీగా ఎంత ఈజీగా అంటే సులువుగా అనేస్తాం మాటలు. ఎన్ని మాటలంటే అన్ని మాటలు. నోటికెంతొస్తే ఈ సిట్యుయేషనే ఇది జరిగిన సిట్యుయేషనే మన ఇంట్లో జరిగితే యుద్ధాలే జరిగిపోతాయి. నిజంగా మన దగ్గర డబ్బులు లేవు, ఫుడ్ లేదు, డబ్బులు పోగొట్టారు అంటే మామూలుగా గాదు. యుద్ధాలు జరుగుతాయి ఇంట్లో. గొడవలయిపోతాయి. పెద్దోళ్ళని పిలిచి పంచాయతీలు పెట్టి ఇట్లా జేసిండు, అట్లా జేసిండు, నాశనం జేసిండు. నేను సంపాదించిన ఆయన సంపాదించడు, పెట్టడు. నా డబ్బులన్నీ నాశనం జేసిండు అని ఇవన్నీ మాటలు. అసలు ఎన్ని మాటలంటే అన్ని మాటలు. ఇప్పుడు ఆమె ఆలోచన విధానం మారిస్తే గొడవలే ఉండవు. తర్వాత ఏమవుతది? ఎప్పుడైతే మనం ఆ లెసన్ నేర్చుకుంటామో విశ్వం మనకి ఆ లెసన్ నుంచి పాస్ చేస్తది. అంటే ఆ టెస్ట్ పెట్టింది గదా! విశ్వం ఒక టెస్ట్‌లుంటాయి మనకి. ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే టెస్ట్ ఉంటది. దాన్ని పాస్ చేసి విశ్వమే ఒక 10 అడుగులు ముందేసి మనకొస్తది. ఎందుకంటే మనం పద్ధతిగున్నాం. డబ్బు సంపాదించుకోవడం తప్పు గాదు. అసలు ఏ శాస్త్రంలో గూడా డబ్బు సంపాదించొద్దు అని చెప్పలేదు. డబ్బు సంపాదించాలి అనే చెప్పింది. కానీ అది ఎట్లా సంపాదిస్తున్నాం అన్నది ముఖ్యం. ధర్మ మార్గంలో సంపాదిస్తున్నామా లేదా? అలానే ఆ డబ్బు వల్ల వచ్చిన అహంకారం ఏదైతే ఉందో అది అణిగి ఉందా లేదా? అవి ముఖ్యం. అవి చేస్తున్నంత సేపు మనకి యూనివర్స్ అంతా
ఎప్పుడు హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంటది. కర్మకి సంబంధం లేకపోయినా గూడా, మనం కోరికలు కోరుకున్నప్పుడు గానీ, మనం మంచి పనులు చేస్తున్నప్పుడు గానీ, తెలియకుండానే యూనివర్స్ అంతా గూడా మనకు తెలియకుండా, యూనివర్స్‌కి తెలుసు. లెక్కాపత్రం అన్నీ ఉన్నాయి. తెలియకుండానే యూనివర్స్ అందరికీ గూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తది. సో, భౌతికంలో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని గూడా మనం చేయాల్సిందేంటంటే ఓపిక పట్టాలి. ఇది ఒక్క రోజులో రాదు. ఇట్లాంటి కథలు బోలెడు విని, విని, విని సత్సంగాలకు వెళ్ళి, ధ్యానం జేసుకొని, మన కంట్రోల్ మనం జేసుకోవాలి. అయితే మీరడగొచ్చు, "మాస్టర్ బావుంది, కథ బావుంది, భావన జూడమన్నారు. అతని మనసు మంచిది, అన్నీ మంచిది, ఛాన్స్ ఇవ్వమన్నారు. ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు." మరి మాకున్న వాళ్ళు రాక్షసులండి బాబు. పెళ్లైన రెండో రోజు నుంచే చావ గొడుతున్నారంటే, ఆ రిలేషన్‌షిప్‌లో ఉండమని ఎవ్వరు జెప్పరు. మా ఇంట్లో ఒక పనమ్మాయి ఉండేది శాంతమ్మ. నా చిన్నప్పుడు. శాంతమ్మ వాళ్ళ భర్త బాగా తాగొచ్చి కొట్టేవాడు. శాంతమ్మని అడిగేదాన్ని. "ఎందుకు శాంతమ్మ?" అప్పుడులో బాగుండేవి గదా! అంటే ఏమంటారు, ఆడవాళ్ళకి మంచి హక్కులు రావాలి, ఇది రావాలి, అది రావాలన్న ఫీలింగ్‌లో ఉండేదాన్ని. నేను అడిగేదాన్ని, "ఎందుకు శాంతమ్మ నువ్వు గూడా మంచిగా ఇంట్లో మా ఇంట్లో పని జేసుకుంటున్నావు గదా! నీకు డబ్బులొస్తున్నాయి గదా! ఎందుకు ఆయనతోటి ఉంటావు శాంతమ్మ" అని అడిగితే ఒకటే మాట చెప్పింది. "చాలా మంచోడమ్మా నా భర్త. ఆయన తాగినప్పుడే అట్లా ప్రవర్తిస్తాడు" అని ఆమె వేరేవన్నీ క్షమించి అంటే మంచోడు గాబట్టి అది భరిస్తుంది. నిజంగానే శాంతమ్మ భర్త మంచోడు గాకపోయుంటే, ఆమె భరించేది గూడా గాదు. వచ్చేయడం ఈజీ. వచ్చేయమనే చెప్తారందరూ. ఒకవేళ ఒక మనిషి గనక అందరిని హింసిస్తూ, మిమ్మల్నే గాదు అందరిని హింసిస్తూ, చాలా చిత్రవద బెడుతూ, నరకాన్ని చూపిస్తున్నాడు అంటే, మీకొక ఆప్షన్ ఉంది. అక్కడే ఉండమని ఎవరు చెప్పట్లే. మీరు కర్మలు క్లియర్ జేసుకోండి. కర్మ క్లియర్ జేసుకోవడం ఒక ఆప్షన్. కానీ, అయినా గూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తట్టుకోలేమంటే ఏ మాస్టర్ గూడా తట్టుకోవాలి, భరించాలి, అక్కడే చచ్చిపోవాలని ఎవ్వరూ అనరు. మీకొక ఆప్షన్ ఉంది. మీరు డిసైడ్ జేసుకోండి. బయటికొచ్చి మీరు చేసుకుంటారా లేదా అని. సో, దాన్ని కలపకండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి అని జెప్తున్నా అంతే. ఎందుకంటే, ఇది చెప్పినందుకు ఓహ్! అట్లానే ఉండాలా, ఏమనకుండా లేదు. మీరు కంట్రోల్ తీసుకోవాల్సిన టైమొస్తది. ఇప్పుడు ఇదే సిట్యుయేషన్‌లో అక్కడంటే కథ గాబట్టి రాజుగారు నెక్స్ట్ డే కోడిపుంజుని, బంగారపు కోడిపుంజుని ఇచ్చారు. మనకెవరిస్తారు కోడిపుంజు? డబ్బులు పోతే? మనకు ఫుడ్ లేదన్నప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం జేయాలి మీరు? ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే ఏంటి అంటే ఆయన బిజినెస్‌లో ఆయన లాస్ చేశారంటే మీరేం జేస్తున్నారు ఇంట్లో గూర్చొని? మీ ఆయన బిజినెస్ చేయడం చేత కావట్లేదు. మీరు ఏదో ఒక పని జేయండి. పని జేసి ఇంటిని గడపండి. ఆయన మంచి మనిషి అయితే. ఆయన మంచి భావనలతో ఉండి, అన్నీ మంచిగా జరిగేటట్టుంటే, ఆయన మంచిగా అన్నీ చేస్తున్నాడు. కాకపోతే ఆయనకు చేత కావట్లేదు ఆ పని. మగోళ్ళన్నాక ఈ సొసైటీలో అదొక ప్రెషరు. పని జేయాలి, పని జేయాలి, పని జేయాలి, ఇంటిని పోషించాలని. ఆయనకి చేత కావట్లేదు. ఏం చేస్తాం మరి? అన్నీ మంచిగా ఉన్నప్పుడు. మనం గూడా శాంతమ్మలాగా అవ్వాలి. అంటే కొన్ని విషయాలు మనం అడ్జస్ట్ అవ్వాలి. ఓకే. అందుకనే శాంతమ్మ వదలలేదు ఆయన్ని. అంతేనా? అందులో ఈ కథలో ఈమె గూడా ఏం జేసింది? అతనికి ఏదో సరే ఏదో జేశాడులే. తిరిగి మొత్తానికి ఎంత ఎండ్‌లో ఏం జేశాడు? మంచి పని జేశాడు గదా! అయిపోయింది ఆ పని. దాన్నిప్పుడు సాధించి ఏం లాభం? సాధించి దెప్పి, 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 దెప్పి నీకు చేత గాదు, నీకు చేత గాదని 10 మందికి జెప్పి, పరువు దీసి, అన్నీ జేసి ఏం సాధిస్తున్నావక్కడ? గొడవలు తప్పితే ఏం లేదు. ఇవన్నీ వాళ్ళకి మనసులో ఉండిపోతాయి గదా! అదే ఆ అమ్మాయిలాగా మంచిగా తీసుకొస్తే, రిసీవ్ చేసుకుంటే, అబ్బా! మా భార్య చూడు ఎంత మంచిదో నన్ను అర్థం చేసుకుంది అని అనుకుంటా. ఇది చెప్పడం చాలా ఈజీ. అంత చెప్పినంత ఈజీగా ఎవ్వరింట్లో జరగదు. కానీ కష్టం కష్టమే. కానీ చెయ్యలేకుండా అయితే ఉండలేం. ట్రై చేస్తే ఖచ్చితంగా 50% 60 ఏదో ఒక్కసారి తిడతాం. మర్చిపోతాం మళ్ళీ. ఇంకా దాన్ని ఊరికే దెప్పకుండా 10 ఏళ్ల కిందట నువ్వు తెలుసా? అప్పుడు అట్లాంటి పని చేసావు అని అట్లా చెప్పకుండా హ్మ్. కొంచెం ఒకసారి అనేసి ఊరుకొని పోనీలెండి అయిపోయిందేదో అయిపోయింది. ఒకసారి తిట్టేసి అయిపోయిందేదో అయిపోయింది. ఇగ సరే ఇంకేదైనా చేద్దాంలెండి. ఇంకో ఆలోచన చూసుకుందాం. మనకు ఆరోగ్యం బావుంది గదా! ఎట్లో ఒకట్ల చేసుకుందాంలెండి అని ఒక ధైర్యం ఇస్తాం. అట్లా. సో, మాస్టర్స్ ప్రతిరోజు భౌతికంలో ఉన్నప్పుడు రకరకాల ఇదే గాదు పిల్లల విషయంలో, మన చుట్టుపక్కల వాళ్ళ విషయంలో ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. ఇది ఇది ఉట్టి ఫైనాన్షియల్‌గా ఇది డబ్బు పరంగా ఈ ఎగ్జాంపుల్ జెప్పాను గానీ, ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. జడ్జ్ జేసుకోవాల్సింది మీరే. ఇది కరెక్టా? దీనికోసం ఫైటింగ్ జేయొచ్చా? ఆల్రెడీ అయిపోయింది. ఫైటింగ్ జేసి ఏం లాభము? కొంచెం మార్చుకుందాం. పోనీలే నెక్స్ట్ టైమ్ నేనెళ్తా బిజినెస్‌కి అన్నట్టు మీరు గలిగే అవకాశం ఉంది అంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. ఓకేనా? అవకాశం వదులుకోకండి. అన్నీ ట్రై చేశాక అయినా గూడా కుదరట్లేదు. ఇగ నా వల్ల గావట్లేదు. ఈ సంసారంలో ఉండలేనంటే అది వేరే స్టోరీ. అదంతా వేరే స్టోరీ మళ్ళీ. బట్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అందరికి. మనం ధ్యానంలో ఉన్నాం గాబట్టి మనమెలా మారాలి అన్న కాన్సెప్ట్ ఈరోజు క్లాస్.
సో, అది మాస్టర్స్ ఈరోజు క్లాసు. ఇది ఇ హ్మ్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఈ క్లాస్‌లో మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను అడుగుతాను మిమ్మల్ని.